హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సూపర్ టేస్టీ అండ్ క్రీమీ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎటువంటి క్రీమ్స్ అవసరం లేకుండా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సూపర్ టేస్టీ అండ్ క్రీమీ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మంచిగా పండినటువంటి మస్క్ మిలన్ని తీసుకోండి. దాన్ని పై భాగంలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం దాన్ని యూజ్ చేస్తాము. లోపల ఉన్నటువంటి గింజల్ని ఏదైనా ఒక స్పూన్తో ఈ విధంగా తీసుకున్నట్లయితే గింజలు మొత్తం నీట్గా వచ్చేస్తాయి. వాటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసి పెట్టుకోండి. ఏదైనా స్పూన్తో కానీ గరిటెతో కానీ లోపల ఉన్నటువంటి పల్పును కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఆ పల్పు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ పల్పు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 1.5 కప్పు పాలు పోసుకోవాలి. పాలు కొంచెం వేడైన తర్వాత దీనిలోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి షుగర్ మొత్తం కరిగే వరకు కుక్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయి పాలు కొంచెం కాగిన తర్వాత దీనిలోకి కస్టర్డ్ మిక్స్చర్ వేసుకోవాలండి. వేరే ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1.5 కప్పు పాలు పోసుకొని దానిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసి ఆ కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ని ఈ పాలల్లో వేసి కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా 2-3 నిమిషాల్లోనే మనకు చిక్కగా అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈ కస్టర్డ్ మిక్స్చర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి మస్క్ మిలన్ పీసెస్, అలానే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి మస్క్ మిలన్ పల్ప్ను కూడా వేసి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదాంని చిన్నగా పొడిలాగా చేసి యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్చర్ని మనం పల్ప్ తీసేసుకున్నటువంటి మస్క్ మిలన్లో వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పేపర్ కప్స్లో కానీ లేదా నార్మల్ గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మార్నింగ్కి ఐస్ క్రీమ్ మంచిగా రెడీ అయిపోయి ఉంటుందండి. ఈ విధంగా పీసెస్ లా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మనకు టేస్టీ అండ్ క్రీమీ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.